సాక్షర భారత్ కోఆర్డినేటర్ సార్ రండి, మీరు కూడా రండి. తొందరగానే ఎందుకంటే పబ్లిక్ న్యూస్ కోసం వెయిట్ చేస్తారు. సాక్షర భారత్ కోఆర్డినేటర్లను తిరిగి విధుల్లోకి తీసుకోవాలి అనేది మీ డిమాండ్, అంతే కదా? మిమ్మల్ని కోఆర్డినేటర్ పదవి నుంచి తీసేసింది ఎవరు? కేసీఆర్ తీసేసిండా? 2010 నుండి 2019 వరకు మేము వయోజనకు విధ చెప్పడంతో పాటు ఒక గ్రామంలో ఒక జూనియర్ కార్యదర్శి పంచాయతీ కార్యదర్శి ఎట్లా పనిచేస్తున్నారో అట్లాంటి పనులు అర్థంలో చేయించుకున్నారు. పన్నులు వసూలుతో సహా వీళ్ళకు గౌరవ వేతనం మాకు 2000 ఇచ్చింది, కానీ అప్పటికి ఆ 2000 వీళ్ళకి ఉత్తపుణ్యానికి ఎట్లా పోవాలి, ఈ ఒక 2 గంటలు చదువు చెప్తున్నా పెద్దల చదువు చెప్తున్నా పోవాలనే ఉద్దేశంతో గ్రామంలో మాతోని ఒక జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఎట్లా పనిచేస్తారో ప్రతి ఒక్క స్కీమ్ వాళ్ళు ప్రవేశపెట్టిన ప్రతి ఒక్క స్కీము మాతోనే సర్వేలు చేయించుకున్నారు. ప్రతి ఒక్క స్కీమ్ మేమే సర్వేలు చేసినాం, మేమే ఇంప్లిమెంట్ చేసేందుకు గ్రామంలో మాతోనే వాడుకున్నారు. 10 ఏళ్ళు మాతోనే వెట్టి చాకిరి చేయించుకొని నడి రోడ్డు పైన వదిలేసిన కన్నా మమ్మల్ని మేము రాష్ట్ర వ్యాప్తంగా మేము 18,000 మంది ఉన్నాం. ఇక మమ్మల్ని ఆ గవర్నమెంట్ విస్మరించింది. తర్వాత కాంగ్రెస్ అప్పుడు మేము వాళ్ళపైన మేము అసెంబ్లీ ముట్టడి కానీ ప్రభుత్వం ముట్టడి అవన్నీ చేసినాము. వాళ్ళ త్రూ పోతే మమ్మల్ని నార్చింగ్ చేస్తామని చెప్పిండు. ఆ టీఆర్ఎస్ పార్టీకి టీఆర్ఎస్కి అనుబంధంగా సభ్యతలు తీసుకోమంటే కూడా టీఆర్ఎస్కి సభ్యతలు తీసుకున్నాం. అన్ని విధాలుగా చేసిండు. మంత్రులు స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా ప్రగతి భవన్లో మా ఎంసీ వాళ్ళు వీసీ వాళ్ళు కలిస్తే మాకు హామీ ఇచ్చి విస్మరించాలన్న. కేసీఆర్ మాటలు మమ్మల్ని అప్పుడు కరీంనగర్ లో పెద్ద సభ కూడా పెట్టామన్న. అప్పుడు ఈటల రాజేందర్ గారు ఉన్నారు, వినోద్ కుమార్ గారు, వీళ్ళిద్దరు వచ్చిళ్ళు హామీ ఇచ్చిన గవర్నమెంట్ తరఫున తప్పకుండా మిమ్మల్ని వేరే డిపార్ట్మెంట్ ఏదైనా ఒక దాంట్లో మిమ్మల్ని అటాచ్ చేస్తామని చెప్పేసి అప్పుడు నమ్మి తిరిగి వాళ్ళకు లాస్ట్ గా టీఆర్ఎస్ కేవీలో చేరి కూడా ప్రభుత్వానికి అటు ఇటు సపోర్ట్ చేయాలంటే కూడా అన్ని విధాలుగా అన్ని చేయించుకున్నారు, వెట్టి చాకిరి చేయించుకున్నారు. ఆంధ్రాలో జగన్ గారు ఎట్లయితే విద్యా వాలంటీర్లు సేవ చేయించుకున్నాడో సేమ్ అదే తరహాలో మేము చేసినాం. నేనేమంటున్నా, మీరు మీ డిమాండ్స్ ఏం లేదన్నా. ఇప్పుడు ప్రజాపాలన ప్రజల ప్రభుత్వం వచ్చింది, మాకు న్యాయం చేయాలని మీ ద్వారా రేవంత్ అన్న గారి సీఎం గారి దృష్టికి తీసుకొని మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని మీ ద్వారా మేము రేవంత్ అన్న గారికి విజ్ఞప్తి చెప్తాను. మీరు ఒక పని చేయండి అన్న, మీరు ముఖ్యమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకొని ఒకసారి పోయి ఆయన దృష్టికి తీసుకుపోండి. నాకు అవకాశం వస్తే నేను తప్పకుండా ఆయన దృష్టికి తీసుకుపోతా. అంటే నేను ఎప్పుడన్నా ఒకసారి పోయి కలుస్తూ ఉంటా. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతా. ఎందుకంటే సాక్షర భారత్ కోఆర్డినేటర్ల పంచాయతీ ఇయాలటిది కాదు, చాలా రోజుల నుంచి ఉంది. నేను అనేక సందర్భాల్లో కూడా మాట్లాడినా వాళ్ళకి సంబంధించి. సో మీకు న్యాయం జరిగే విధంగా ముఖ్యమంత్రి గారు తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రి గత ముఖ్యమంత్రి లెక్క కాదు. ఈయన పేదల అంటే సమస్యలు వినగలుగుతాడు, దానికి పరిష్కార మార్గాలు వెతకగలుగుతాడు. కేసీఆర్ ఇచ్చినట్టు దుందుడుకుడు హామీలు ఇచ్చే మనిషి కాదు. ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తాడని నేను నమ్ముతా ఉన్నా. సాక్షర భారత్ కోఆర్డినేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి ప్రభుత్వం అని చెప్పి మేము కూడా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. మాకు కూడా అదే ఆశ ఉందని, ఎందుకంటే ప్రజల ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాకు న్యాయం జరుగుతుందని మేము అదే ఆశ. మీ ద్వారా మాత్రం ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పుడు మాకు ఇప్పుడు 5 years నుంచి ఉపాధి లేకుండా ఏం లేకుండా మేము ఇట్లా వేరే ఉద్యోగం చేసుకోవాలని అయితే అన్న ఇప్పుడు సీఎం రేవంత్ సార్ మీరు ఒక పని చేయండి. నేనేం చెప్తున్నా, మీరు కష్టపడ్డారు సరే, ఏం చేసిరు అనేది అట్లా పెడితే మీరు ఒక రిప్రజెంటేషన్ రెడీ చేసుకుని ప్రభుత్వం దృష్టికి ప్రాపర్ వేలో తీసుకపోండి. మీకు ఎక్కడ కూడా ఇక్కడ గతంలో కేసీఆర్ను కలవాలంటే కంచెలు బొంచెలు అడమైన వాళ్ళందరూ అడిగి పోవాలి, ఆ పరిస్థితి లేదు. మీరు ముఖ్యమంత్రి గారిని మీరు అనుకుంటే 15 నిమిషాల్లో కలవచ్చు, అంత మంచి ప్రభుత్వం ఉంది. ఇప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది రాదు. ఖచ్చితంగా మీ సమస్యను చాలామంది మంత్రులు ఉన్నతాధికారులు లైవ్ చూస్తూ ఉంటారు, వాళ్ళ దృష్టికి ఆల్రెడీ పోతుంది. మీరు రిప్రజెంటేషన్ రూపంలో ముఖ్యమంత్రి గారికి చేరవేసే ప్రయత్నం చేయండి. ఆయన ఖచ్చితంగా మీ పట్ల కన్సర్న్తో ఉంటాడు. ఆయన గతంలో ఏ హామీ ఇచ్చినా దానికి కట్టుబడి ఉండేటువంటి మనిషి. సో మీకు న్యాయం జరుగుతుందని నేను భావిస్తా ఉన్నా. క్యూ న్యూస్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియజేసిన మీ అందరికి ధన్యవాదాలు. ఖచ్చితంగా అయితే ఇప్పుడు సీఎం సారు గ్రామ వాలంటీర్లను రిక్రూట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం ద్వారా కొన్ని సూచనలు వచ్చినాయి. అది ఇంతకుముందు మేము కష్టపడ్డాం కదా, మాకు అనుభవం ఉంది కదా, ఇదేదో మమ్మల్ని అట్లా రిక్రూట్ చేస్తే మేము ఆ సేవలు విషయం ఏంటంటే ఆ రిక్రూట్మెంట్ ఉందా లేదా అనేది సీఎం గారు చెప్పలేదు. ఇప్పుడు
అధికారిక ప్రకటన ఎక్కడ రాలేదు. అనుకుంటారు. సో ఊహాజనితమైన దానికోసం మనం ఇప్పుడు కట్టుకోవడం మంచిది కాదు. ఆయన ఏం నిర్ణయం చేస్తాడు, ఆయనకి ఏదో ఒక ఆలోచన ఉంటుంది కదా, ఏం చేయాలనేది, ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలని ఒక ఆలోచన ఉంటుంది. దాంట్లో ఉన్న ప్రజలకు ఏం చేయాలి, ఉద్యోగస్తులకు ఏం చేయాలి, అన్యాయమైన వాళ్ళకి ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంటుంది ఏ ముఖ్యమంత్రి. పని చేస్తామన్నా మమ్మల్ని తీసుకునే 10th క్వాలిఫికేషన్ కానీ అందరు డిగ్రీలు పీజీలు చేసుకొని ఉన్నారన్న, అందరు 10th క్వాలిఫికేషన్ అంతా తీసుకున్నారు కానీ డిగ్రీలు పీజీలు చేసుకున్నారన్న, ఎలాంటి పని ఇచ్చినా మేము చేయడానికి సిద్ధంగా ఉన్నాం. రైట్ అన్న, తప్పకుండా మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత మా మాది. సేవలను గవర్నమెంట్ వినియోగించుకో తప్పకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే బాధ్యత మాది. థ్యాంక్ యూ సో మచ్.